జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి అయిన పాకిస్తాన్ మరోసారి బహిరంగంగానే బరి తెగింపునకు పాల్పడింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల ప్రవాస భారతీయులు భారీ నిరసన చేపట్టారు. ఇది చూసిన అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి భారతీయ నిరసనకారుల్ని ఉద్దేశిస్తూ గొంతు కోస్తానట్టుగా సైగ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో లండన్ పాకిస్తాన్ హైకమిషన్ లో పాక్ ఆర్మీ వైమానిక సలహాదారు కల్నల్ తైమూర్ రహత్ భారతీయ నిరసనకారులపై బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది పాక్ ఆర్మీ బరితెగింపుతనాన్ని, నీచబుద్ధిని, రక్తదాహాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. దీనిపై భారతీయ పౌరులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ భద్రతా దళాల ముందే పాక్ అధికారి రెచ్చిపోవడం గమనార్హం. ఇక పాక్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు భారతీయులు వారికి ధీటుగా బదులిచ్చారు. మీకు సీటు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవంటూ ఓ అంకుల్ ఎద్దేవా చేశారు. మీకు నీళ్లు లేవు, చాయ్ కూడా లేదంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మరో యువకుడు పాక్ తీరుకి గట్టిగా బదులిచ్చాడు. పాక్ అధికారులకి యానిమల్ మూవీలో రణ్బీర్ కపూర్ ఐకానిక్ సీన్ రీక్రియేట్ చేసి చూపించాడు. గుద్ది పడేస్తామంటూ సంకేతాలు చేశాడు. దీంతో అక్కడ యూకే పోలీసులు భారీగా మోహరించారు. ఇరుపక్షాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూశారు. కాగా భారతీయులు నిరసనలు చేస్తుండగా పాకిస్తాన్ హైకమిషన్ పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు కేవలం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని మారణహోమం సృష్టించారు. పైగా ఇప్పుడు పాక్ రెచ్చగొట్టే పనులు చేస్తోంది. పాక్ అధికారులు దౌత్యం, మానవత్వం వదిలి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారంటూ నిరసనకారులు మండిపడ్డారు.